హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హెచ్ఆర్పీడబ్ల్యూఏ సంస్థ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు మనం చర్చించుకునే అంశం వచ్చేసి మన రాష్ట్రంలో ఒక 100 ఎకరాలలో మన ప్రస్తుత ప్రభుత్వం హైకోర్టు యొక్క నిర్మాణాన్ని చేపడుతుంది. దీన్ని హైటెక్ కోర్టు అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. చూద్దాం అది నిర్మాణం ఏ విధంగా ఉంది, దీని యొక్క నమూనా గురించి మన పత్రికా ప్రకటనలో ఏమి ఇచ్చారో చూద్దాం. మనము అధునూతన సౌకర్యాలతో నభూతో అనిపించేలా నిర్మాణం కానున్న నూతన హైకోర్టు భవన సముదాయం 2,583 కోట్ల వ్యయంతో 100 ఎకరాలలో 10 బ్లాకులు, 3,652 లక్షల చదరపడుగుల్లో నిర్మాణం. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ నమూనాలలో ప్రవేశ ద్వారం. 8.4 లక్షల చదరపడుగుల్లో 6 అంతస్తుల్లో ప్రధాన కోర్టు భవనం. 35,530 చదరపడుగుల్లో ప్రధాన న్యాయమూర్తి బంగ్లా. 63 మంది జడ్జీల కోసం 2.67 లక్షల చదరపడుగుల్లో క్వార్టర్లు. జడ్జీల స్టాఫ్ కోసం 96,500 చదరపడుగుల్లో నివాసాల ఏర్పాటు. ఒకేసారి 2,800 కార్లు నిలిపేలా పార్కింగ్ సదుపాయం. పచ్చదనానికి ప్రాధాన్యం, కోర్టు చుట్టూ మొక్కలు. మొత్తం 3 డిజైన్లు ఈ విధంగా నమూనా అని ప్రతిపాదన చేశారు. ఈ విషయానికి వద్దాం. హైకోర్టు నూతన భవన సముదాయం అత్యంత విశాలంగా అధునూతనమైన సౌకర్యాలతో చరిత్రలో నిలిచిపోయే విధంగా భవిష్యత్ తరాలకు అబ్బురపడే రీతిలో నిర్మాణం కానుంది. హైకోర్టు భవన నిర్మాణం తాలూకు ప్రాథమిక నమూనా ఇప్పటికే సిద్ధమైంది. దీని ప్రకారం నిర్మాణం సాకారం అయితే కనుక నభూతో అనిపించేలా హైకోర్టు భవన సముదాయం కళ్ళకు కట్టనుంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన 100 ఎకరాల్లో హైకోర్టు నూతన భవనాన్ని నిర్మించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. నిర్మాణం కోసం 2,583 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. పరిపాలనా పరమైన అనుమతులు కూడా ఇచ్చింది. నిరుడు భూమి పూజ, శంకుస్థాపనలు పూర్తయ్యాయి. భవన సముదాయ నిర్మాణం కోసం ప్రాథమికంగా రూపొందించిన నమూనా ఆంధ్రజ్యోతికి లభించింది. ఓకే, అందుకని మన ఆంధ్రజ్యోతి పేపర్లో దీన్ని ప్రచురించారు. ఈ నమూనా ప్రకారం 100 ఎకరాల్లో 36,52,840 చదరపడుగుల విస్తీర్ణంలో 10 బ్లాకులతో భవన సముదాయాన్ని నిర్మించుకున్నారు. ప్రధాన ద్వారాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల తరహాలో నిర్మించనున్నారు. దీనిపై ఉన్నతాధికారులు, హైకోర్టు భవన నిర్మాణ కమిటీలు చర్చిస్తున్నాయి. ప్రధాన కోర్టు భవనాన్ని 8.4 లక్షల చదరపడుగుల విస్తీర్ణంలో 6 అంతస్తుల్లో నిర్మించాలని ప్రతిపాదించారు. ప్రధాన న్యాయమూర్తి హాలు ఏ అంతస్తుల్లో ఉంటుందనేది ఇంకా ఖరారు కాలేదు. అడ్వకేట్ జనరల్ ఉండే బ్లాక్ను 6 అంతస్తుల్లో 2.32 లక్షల చదరపడుగుల్లో నిర్మించనున్నారు. అడ్వకేట్ జనరల్ బ్లాక్ అదనంగా మరొక బ్లాక్ను 1.1 లక్షల చదరపడుగుల్లో, న్యాయవాదులు ఛాంబర్ను 1.58 చదరపడుగుల్లో 5 అంతస్తుల్లో నిర్మించనున్నారు. ఇక 2.57 లక్షల చదరపడుగుల్లో 6 అంతస్తుల్లో అడ్మిన్ బ్లాక్ 1ను, అదనపు అడ్మిన్ బ్లాక్ను 1.42 లక్షల చదరపడుగుల్లో 5 అంతస్తుల్లో అడ్మిన్ బ్లాక్ 2ను, 14 లక్షల చదరపడుగుల్లో 5 అంతస్తుల్లో 60,000 చదరపడుగుల్లో రికార్డు రూమ్ బ్లాక్ను, 42,500 చదరపడుగుల్లో ఆడిటోరియం బ్లాక్ను G+1గా నిర్మించనున్నారు. కోర్టుకు వచ్చే ప్రజల సౌకర్యాల కోసం 1.63 లక్షల చదరపడుగుల్లో గ్రౌండ్ ప్లస్ 2 అంతస్తులను నిర్మించనున్నారు. సూపర్. హైకోర్టు నూతన భవన సముదాయంలో భాగంగా నిర్మించనున్న జడ్జీల నివాసాలను విశాలంగా ఉండనున్నాయి. ప్రధాన న్యాయమూర్తి బంగ్లాను 35,530 చదరపడుగుల్లో, ఆయన సెక్రటేరియట్ను 7,260 చదరపడుగుల్లో నిర్మిస్తారు. భవిష్యత్తులో జడ్జీల సంఖ్య పెరగనుండటంతో ఆ మేరకు ప్రధాన న్యాయమూర్తి మినహా మిగతా 63 మంది జడ్జీల క్వార్టర్స్ కోసం 2.67 లక్షల చదరపడుగుల స్థలాన్ని కేటాయించారు. 96,500 చదరపడుగుల్లో జడ్జీల స్టాఫ్ కాన్వర్టర్ను, 14,000 చదరపడుగుల్లో క్లబ్ హౌస్ను, 9,000 చదరపడుగుల్లో కార్ల సర్వీస్ సెంటర్ను నిర్మించనున్నారు. మొత్తం నివాసాల నిర్మాణానికి 4,37,070 చదరపడుగుల స్థలాన్ని కేటాయించారు. జడ్జీలు, న్యాయవాదులు, కోర్టుకు వచ్చే ప్రజలు, వాహనాలు పార్కింగ్ కోసం 9,33,640 చదరపడుగుల స్థలాన్ని కేటాయించారు. ఒకేసారి 2,800 వాహనాలు
పార్క్ చేసేలా ఏర్పాటు చేయనున్నారు. ఇతరత్ర అభివృద్ధి పనులు 70,820 చదరపు అడుగులు, ఇతర సౌకర్యాల కోసం 12,000 అడుగుల స్థలాన్ని కేటాయించారు. కాగా భవన సముదాయం కోసం ఆంధ్రజ్యోతికి లభించిన ప్రాథమిక నమూనాతో పాటు మరో 2 నమూనాలను కూడా పరిశీలిస్తున్నారు. 3 నమూనాల్లో ఒకదాన్ని ఖరారు చేశాక పనుల నిర్వహణకు టెండర్లను ఆహ్వానించనున్నారు. ఒప్పందాలు పూర్తయిన 2 నెలల్లోనే హైకోర్టు భవన సముదాయాన్ని పూర్తి చేయనున్నారు. ప్రధాన ద్వారానికి ఎడమ పక్కన గుడి. ఓకే, నూతన భవన సముదాయంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తుల నివాసాల, ప్రధాన న్యాయమూర్తి సెక్రటేరియట్, ఆ సిబ్బంది నివాసాలతో పాటు పార్క్, క్లబ్, హౌజ్లను నిర్మించనున్నారు. కోర్టు ప్రధాన ద్వారానికి ఎడమ పక్కన ఒక గుడి నిర్మించనున్నారు. మొత్తంగా ప్రధాన ద్వారం, గుడి, సెక్యూరిటీ బ్లాక్, ఎలక్ట్రిసిటీ సబ్ స్టేషన్, బయో వ్యర్థాల కోసం ఏర్పాట్లు, 2 పబ్లిక్ కార్ పార్కింగ్ స్థలాలు, ఎత్తైన మెట్లతో ప్రధాన కోర్టులోకి వెళ్లే మార్గం, పబ్లిక్ సర్వీస్ సౌకర్యాలను, ఒక బ్లాక్ పబ్లిక్ ప్లాజా, ప్రధాన కోర్టు భవనం, న్యాయవాదుల ఛాంబర్, అడ్వకేట్ జనరల్ బ్లాక్, 2 అడ్మిన్ బ్లాక్లు, ఆడిటోరియం, జడ్జీల ప్లాజా, క్లబ్ హౌస్, జడ్జీల నివాస సముదాయాలు, స్టాఫ్ క్వార్టర్స్, ఇలా మొత్తం 27 విభాగాలుగా భవన సముదాయాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు. బాగుంది. ఇది హైటెక్ కోర్టు, ఇక విన్నారు కదా. ఓకే, మంచి నిర్ణయం రేవంత్ రెడ్డి గారు. ఈ విధంగా మీరు అనుకున్నది, మీరు చెప్పినట్లుగా, అనుకున్నట్లుగా మీరు ఇది ఏమన్నారు, టెండర్ ఆహ్వానించనున్నారు. ఒప్పందాలు పూర్తయిన 2 ఏళ్లలోనే హైకోర్టు భవన సముదాయాన్ని పూర్తి చేయనున్నారు. ఇది కనుక మీరు పూర్తి చేస్తే ఇది ఒక చరిత్రలో నిలిచిపోతుంది. మీరు సీఎంగా ఉన్న సమయాన ఇది జరిగిందని చెప్పి, ఈ పనిలో మీకు భగవంతుని సహకారం చేకూరాలని చెప్పి మేము భగవంతుని ప్రార్థిస్తున్నాం. చాలా మంచి నిర్ణయం. అయితే ఇంకా దీని వివరాలకు వస్తే, నిర్మాణం అంచనా 2,583 కోట్లు వ్యయం ఖర్చు దీనికి కావాల్సింది. నిర్మాణ స్థలం వచ్చేసి 100 ఎకరాలంట. నిర్మాణ విస్తీర్ణం వచ్చేసి 36,52,840 చదరపు అడుగులు టోటలు. హైకోర్టు నూతన భవనంలో బ్లాకులు 10 బ్లాకులుగా చేస్తుంది దీన్ని. ప్రధాన కోర్టు బ్లాకు 6 అంతస్తులు ఉంటుంది. ప్రధాన న్యాయమూర్తి నివాసం 1 ఉంటుంది. ఇతర న్యాయమూర్తుల కోసం నివాసాలు మొత్తం 63 ఉన్నాయి. పార్కింగ్ స్థలం వచ్చేసి 9.33 లక్షల చదరపు అడుగులు. ఇది దీని యొక్క భవనాన్ని యొక్క వివరాలు. ఇది చాలా మంచి కార్యక్రమం. అయితే రీసెంట్గా మనము పేపర్ స్టేట్మెంట్లో చూస్తున్నాం, ఈ 2 డేస్ 2-3 రోజుల క్రితము మన ఒక జడ్జి మీద అటాక్ జరిగిందని చెప్పి, మరి ఇది చాలా దుర్భరమైన పరిస్థితిగా మనం భావించవచ్చు. ఇట్లా న్యాయస్థానంలో న్యాయమూర్తుల మీద, ఇట్లా న్యాయవాదుల మీద అటాకులు చేస్తే వారికి శిక్షలు చాలా కఠినతరం ఉండాలి. తక్కువ సమయంలోనే వాళ్ళకు జడ్జిమెంట్ చేసి చాలా కఠినమైన శిక్షణ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఈ న్యాయమూర్తులకు ఉండవలసిన విలువలను తగ్గించే విధంగా ప్రభుత్వాలు వైఖరి కనపడుతుంది. మనము గత ప్రభుత్వం చూసినట్లయితే ఒక 19 మంది హైకోర్టు జడ్జీల ఫోన్ ట్రాపింగ్, అలాగే ఒక సుప్రీంకోర్టు జడ్జి ట్యాపింగ్ అని చెప్పేసి మనం న్యూస్ వినడం జరుగుతుంది. ఆ విషయంలో కొంతమంది మీద కేసులు కూడా రిజిస్టర్ అయినాయి. మరి ఈ విధంగా న్యాయస్థానంలో ఒక న్యాయమూర్తులని ఈ విధంగా రక్షణ లేకుండా పోతుంటే అది చాలా దుర్భరకరమైన పరిస్థితి. దేశ భవిష్యత్తు చిన్నభిన్నం అవుతుంది వీటి వలన. కాబట్టి ఈ విధంగా న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తులపైన కానీ, న్యాయవాదులపైన కానీ ఇలాంటి చర్యలకు పాల్పడితే శిక్షలు కఠినతరం ఉండాలి. దీనికి స్పెషల్ జీవోలు తీసుకొచ్చి శిక్షలు చాలా కఠినంగా చేయాలి. ఎందుకంటే న్యాయాన్ని కాపాడవలసిన ప్లేస్లో ఉన్న వారికి రక్షణ లేకుండా పోవడం అనేది చాలా దుర్భరకరమైన పరిస్థితి. ఈ విషయాన్ని ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గమనించి దీనికోసం ఒక ప్రత్యేకమైన జీవోను ఏర్పాటు చేస్తేనే బాగుంటుందని చెప్పి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని సవినీయంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.